చూడలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. పంచాయతీరాజ్ పరంగా బాగానే చేస్తున్నారు. రోడ్లు కానీ, రవాణా కానీ, వెనకబడ్డ పరిసర ప్రాంతాలు కానీ అభివృద్ధి చెందడం కానీ అన్నీ బాగున్నాయి. ఇన్ని మంచి పనులు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు ప్రతి ఒక్కరు పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు? ఈర్ష్యాభావం. నువ్వు చేయలేని పని నేను చేస్తున్నాను, ఈర్ష్యాభావం అంతే. ఏముంది దాంట్లో? పవన్ కళ్యాణ్ గారి భార్య తిరుమలకు వెళ్ళి మొక్కు తీర్చుకోవడం అనేది జరిగింది. దీన్ని కూడా కొంతమంది ట్రోల్ చేసుకుంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు కదా. లేదమ్మా, ఆమె వేరే కంట్రీ. ఆమె మన ఇండియాని ఇక్కడ గౌరవించి మన సాంప్రదాయాన్ని పాటించడం చాలా గొప్ప విషయం. అయినా కూడా ఆవిడ్ని ఇలా ట్రోల్ చేయడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదనే కదా నేను చెప్తున్నా. నా అభిప్రాయం నేను చెప్తున్నా, వేరే వాళ్ళ అభిప్రాయం నాకు తెలియదు. అనా కాదు. కేసీఆర్ కూతురు కవిత గారు కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు అని అంటున్నారు కదా. అది తన అభిప్రాయం. ఇప్పుడు రాజకీయం అంటే ఒక్కొక్కరికి భిన్న భిన్న అభిప్రాయాలు ఉంటాయి కదరా. వాళ్ళ అభిప్రాయాలు అవి. అంటే కష్టపడకుండా లక్కీగా డిప్యూటీ సీఎం అయిపోయారు పవన్ కళ్యాణ్ అని అంటున్నారు కదా కవిత గారు. లేదమ్మా, కష్టపడకుండా ఎక్కడ వచ్చారు? తను కూటమిలో కలిశారు, చేయూతనిచ్చారు. తను అన్ఫార్చునేట్గా డిప్యూటీ సీఎం అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నారు కదా. లేదు, అట్లా ఎట్లా వచ్చారు? తను ఎక్కడి నుంచో 4 ఏళ్ల నుంచి రోడ్ల గురించి మామూలు ఇట్లా పంచాయతీలకు సంబంధించి ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తానే ఉన్నారు ప్రజలకి. ప్రతి ధర్నాల్లో పాల్గొంటా కూడా. ఇప్పుడు తనకి అవకాశం వచ్చింది, తన రాజకీయంలోకి వచ్చింది అవకాశం, తను వినియోగించుకుంటున్నారు. మార్గంలో పెట్టారు పంచాయతీరాజ్ మొత్తాన్ని. మరి కవిత గారు ఇలా పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది నేను చెప్పకూడదు, అది నాకు సంబంధం లేదు. కొంతమంది గిరిజన ప్రజలకు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పులు ఇవ్వడం అనేది జరిగింది కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే గిరిజన ప్రజలకు చెప్పులు ఇవ్వడం అనేది ఓకే, అది ఎక్సలెంట్ అమ్మా. ఆ గిరిజన ప్రజలు వాళ్ళకి రవాణా సౌకర్యం లేదని చెప్పి రోడ్లు ఏర్పాటు చేయటం, వాళ్ళకి బస్సులు ఏర్పాటు చేయటం ఎంత మంచిది. తను అక్కడ దాకెళ్ళి వాళ్ళ మంచి చెడు ఆలకించడం అనేది ఇవాళ ఎవరు చేశారు? డిప్యూటీ సీఎం ఎవరు చేశారు? ఇవాళ తను చేస్తున్నారు. ప్రోత్సహించడం, ఇంకా అభివృద్ధి చెందింది ఇండియా. అమ్మ, గతంలో ఎప్పుడైనా మీ సర్వీస్లో ఇప్పటి వరకు ఎప్పుడైనా అంటే గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళడం కానివ్వండి, గిరిజన ప్రజలను పట్టించుకోవడం కానివ్వండి,